ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు చోటు చేసుకుంటుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వంగవీటి కుటుంబం అడుగులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. వంగవీటి రాధాను ఉద్దేశించి ఆమె చేసిన సదర ఆహ్వానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రాధా ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో జక్కంపూడి కుటుంబం నుండి ఇట్లాంటి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జక్కంపూడి విజయలక్ష్మి ఒక బహిరంగ సందర్భంలో మాట్లాడుతూ వంగవీటి రాధాను తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. రాధా లాంటి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఆయనకు తగిన గుర్తింపు గౌరవం వైసీపీలో లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. జక్కంపూడి మరియు వంగవీటి కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా ఒక అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే విజయలక్ష్మి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జక్కంపూడి రామ్మోహన్ రావు మరియు వంగవీటి రంగ అనుచరులు కలిసి పనిచేసిన సందర్భాలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్లు సమాచారం. రాధా తిరిగి వైసీపీలోకి వస్తే అది పార్టీకి పెద్ద బలాన్ని ఇస్తుందని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఒక సానుకూల సంకేతాన్ని పంపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఆహ్వానంపై వంగవీటి రాధా స్పందన ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠత కలిగిస్తుంది. రాధా సాధారణంగా తన రాజకీయ నిర్ణయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. జక్కంపూడి విజయలక్ష్మి ఆహ్వానంపై ఆయన నేరుగా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాధా ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించినట్లు తెలుస్తుంది. తనను గౌరవించి పార్టీకి ఆహ్వానించినందుకు ఆమెపై కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తూనే ప్రస్తుతానికి తాను ఉన్న పార్టీలో సంతృప్తిగా ఉన్నానని సూచించినట్లు టాక్ వినిపిస్తుంది. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కాబట్టి భవిష్యత్తులో రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. వైసీపీ తరపున ఇట్లాంటి ఆహ్వానాలు రావడం వెనుక పార్టీని బలోపేతం చేసే వ్యూహం దాగి ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా కృష్ణా మరియు గోదావరి జిల్లాలో వంగవీటి రంగ అభిమానం చాలా బలంగా ఉంది. రాధాను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకోవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జక్కంపూడి విజయలక్ష్మి లాంటి సీనియర్ నేత ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకురావడం వల్ల దానికి ఒక ప్రత్యేక విలువ ఉంటుందని పార్టీ భావించి ఉండవచ్చు. రాధా రియాక్షన్ ప్రస్తుతానికి మౌనంగా ఉన్న ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ రాజకీయాల్లో ఎట్లాంటి సమీకరణాలు దారితీస్తాయో వేచి చూడాలి. వంగవీటి రాధా ఒకవేళ వైసీపీ వైపు మొగ్గు చూపితే అది టీడీపీకి గట్టి దెబ్బ అవుతుంది. అందుకే టీడీపీ నేతలు కూడా రాధాకు ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణుల మధ్య రాధా తమ పార్టీలోకి వస్తే విజయం నల్లేరుపై నడకే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జక్కంపూడి విజయలక్ష్మి వేసిన ఈ రాజకీయ పాచిక బెజవాడ నుంచి రాజమండ్రి వరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. రాధా తన తదుపరి అడుగు ఎటు వేస్తారో చూడాలి.